వివో ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఇది వచ్చేసి వివో వి60. ఈ మొబైల్‌లో మెయిన్ ప్లస్ పాయింట్ అంటే కెమెరాస్ అనేవి మనకు చాలా బాగుంటాయి. ఈరోజు వీడియోలో ఈ వివో వి60 5G సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? ఈ మొబైల్ కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వివో వి60 5G సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కానీ సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ ఉంది. దీంట్లో మొత్తం మనకు 3 కలర్స్ వస్తాయి. ఒకటి గోల్డ్, బ్లూ, ఇంకోటి వచ్చేసి గ్రే కలరు. ఈ 3 కలర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. మెయిన్‌గా దీంట్లో గోల్డ్ అండ్ బ్లూ కలర్‌లో బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. మనకు గ్రే కలర్‌లో వచ్చేసి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాకే. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే గోల్డ్ గానీ, బ్లూ గానీ ట్రై చేయండి. మీకు ఓవరాల్ వచ్చేసి ప్రీమియం లుక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. దాంతో పాటు పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 5000 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే చేసినారు. దీంట్లో మనకు రెజల్యూషన్ వచ్చేసి ఫుల్ హెచ్‌డీ ప్లస్ మాత్రమే వస్తుంది. మనకి ఇదే బడ్జెట్‌లో 1.5K రెజల్యూషన్ కూడా వస్తున్నాయి. ఇది మాత్రం మనకు ఫుల్ హెచ్‌డీ ప్లస్ మాత్రమే. మనకు డిస్ప్లేలో రెజల్యూషన్ ఇంకా పెంచితే బాగుంటుండే. ఇది మాత్రం డిస్ప్లేలో ఒక చిన్న మైనస్ అని చెప్పొచ్చు. ఓవరాల్ డిస్ప్లే మాత్రం ఒక డీసెంట్ డిస్ప్లేనే. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే ఈ మొబైల్‌లో మెయిన్ ప్లస్ పాయింట్ కెమెరాస్. మెయిన్‌గా మనకు వివో వి సిరీస్ అంటే కెమెరాస్ అనేవి కొద్దిగా మెయిన్ ప్రయారిటీ. ఇప్పుడు ఈ వివో వి60లో కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. ఈ 3 కెమెరాలు కూడా మనకు జైస్ పార్ట్నర్‌షిప్‌తోని వస్తుంది. మనకు జైస్ పార్ట్నర్‌షిప్ మనకు ఆల్రెడీ ఎప్పటినుంచో కంటిన్యూ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకు జైస్ పార్ట్నర్‌షిప్‌తో వస్తుంది. మెయిన్‌గా మనకి జైస్ పార్ట్నర్‌షిప్ ఉండడం వల్ల జైస్ ఫిల్టర్స్ కానీ, ఎఫెక్ట్స్ మనకి ఇంకా పోర్ట్రేట్ మోడ్‌లో ఇది ఇంకా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ IMX 766 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి సోనీ నుంచి ఓల్డ్ సెన్సారు. ఇది కొత్త సెన్సార్ అయితే కాదు. అయినా కూడా మనకు జైస్ పార్ట్నర్‌షిప్ ఉంది కాబట్టి ఫోటోస్, వీడియోస్ కూడా బాగానే వస్తాయి. నెక్స్ట్ దీంట్లో సెకండ్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ టెలిఫోటో సెన్సార్ కూడా యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకు సోనీ సెన్సారే. ఇది వచ్చేసి సోనీ IMX 882 సెన్సార్ యూజ్ చేసినారు. ఈ టెలిఫోటో సెన్సారు. మెయిన్‌గా మనకి టెలిఫోటో సెన్సార్ అనేది మనకు చాలా యూజ్‌ఫుల్ అని చెప్పొచ్చు. మనకి వివో వి50లో టెలిఫోటో సెన్సార్ అయితే లేదు. దాంట్లో ఓన్లీ అల్ట్రా వైడ్ కెమెరా మాత్రమే. ఈ వి60లో మనకు కెమెరాస్ అనేది ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. ఈ టెలిఫోటో సెన్సార్ ఉండడం వల్ల మీరు పోర్ట్రేట్‌లో ఫోటో తీసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అయ్యి కానీ, దాంతో పాటు జైస్ సంబంధించిన కొన్ని ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఈ టెలిఫోటో సెన్సార్ ఉండడం వల్ల. ఓవరాల్ ఇది మాత్రం ఒక మంచి కెమెరానే. థర్డ్ వచ్చేసి మనకు 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది ఓవరాల్ దీంట్లో యావరేజ్ అని చెప్పొచ్చు. మెయిన్ కెమెరా, దాంతో పాటు టెలిఫోటో సెన్సారు ఇవి 2 కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. దాంతో పాటు సెల్ఫీ కెమెరా కూడా 50 ఎంపీ సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు. ఇది కూడా మనకు జైస్ పార్ట్నర్‌షిప్‌తోనే వస్తుంది. దీంట్లో కూడా మనకి జైస్ సంబంధించిన ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ మాత్రం ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసరు. ఇది మనకు స్నాప్‌డ్రాగన్ నుంచి ఒక డీసెంట్ ప్రాసెసరే. పర్ఫార్మెన్స్ కూడా మనకు బాగానే ఉంటుంది. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్ వచ్చేసి దీంట్లో LPDDR4X ర్యామ్ వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ స్పీడ్ వస్తుంది. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్ కూడా చాలా తక్కువ ఇచ్చినారు. ఎందుకంటే ప్రెజెంట్ మనకు బడ్జెట్ మొబైల్‌లో కూడా UFS 3.1 స్టోరేజ్ స్పీడ్ ఇస్తున్నారు. ఇది మాత్రం మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్ అనేది చాలా స్లోగానే ఉంటాయి దీంట్లోన. మెయిన్‌గా ఈ మొబైల్ వచ్చేసి గేమింగ్‌కి అయితే అంత సెట్ కాదు. మీరు జనరల్ యూజ్‌కి అయితే పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6500 mAh బ్యాటరీ ప్లస్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫీచర్ 2 కూడా మనకి బాగానే ఉన్నాయి. దాంతో పాటు డ్యూయల్ స్పీకర్ వస్తుంది. IP60 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్ కూడా వస్తుంది. మనకు వాటర్‌లో తడిచినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. కంప్లీట్ IP60 రేటింగు. దాంతో పాటు దీంట్లో మనకు NFC కానీ, IR బ్లాస్టరు ఇలా మనకు మాక్సిమం అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు దీంట్లో అప్డేట్స్ వచ్చేసి 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఈసారి మనకి వివో వి60లో అప్డేట్స్ కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. మొత్తం మనకు 4+6 ఇయర్స్ అప్డేట్స్. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు బేస్ వేరియంట్ 8+128GB వచ్చేసి రూ. 37,000 పెట్టినారు. 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి రూ. 39,000 పెట్టినారు. దాంతోపాటు 256 41, 16GB ర్యామ్ ప్లస్ 512 వచ్చేసి రూ. 46,000 పెట్టినారు. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టినారని చెప్పొచ్చు. మనకి ఇంకా రూ. 35,000 లోపల లాంచ్ చేసింటే బాగుంటుండే. ప్రైస్ ఒకటి కొద్దిగా ఎక్కువ పెట్టినారు. మీరు ఒకవేళ ఈ వివో వి60 తీసుకోవాలనుకుంటే క్రెడిట్ కార్డు ద్వారానే ట్రై చేయండి. అప్పుడైతేనే మనకు మంచి డిస్కౌంట్ వస్తుంది. ఈ మొబైల్ మీద మనకు 10% క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు.
మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే క్రెడిట్ కార్డ్ ద్వారానే తీసుకోండి. మీరు ఒకవేళ ఈ వివో బ్రాండ్ నుంచి ఒక మంచి కెమెరా ఉండాలి, దాంతోపాటు గేమింగ్ కూడా బాగుండాలనుకుంటే మనకు వివో T4 అల్ట్రా వచ్చేసి ఇట్లా కూడా మనకు 3x టెలిఫోటో పెరిస్కోపిక్ సెన్సార్ వచ్చేసినాడు. దాంట్లో కూడా మనకు 100x దాకా జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు వివో T4 అల్ట్రా వచ్చేసి ప్రజెంట్ ఒక బెస్ట్ ఆప్షన్ ఈ వివో V60తో కంపేర్ చేస్తే. దాంట్లో కూడా కెమెరాస్ అనేవి బాగానే ఉన్నాయి. దాంట్లో ఇంకా ప్రాసెసర్ కూడా ఒక మంచి ప్రాసెసర్ చేసినారు. ఓవరాల్ మనకి వివో T4 అల్ట్రా కొద్దిగా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీకు ప్రైస్ ఎక్కువ ఉన్నా పర్లేదు, కెమెరాస్ కొద్దిగా బాగుండాలనుకుంటే ఈ వివో V60 అనేది ఒక డీసెంట్ మొబైలే, అంత సూపర్ అయితే కాదు. ఇంతే కలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మంచిగా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.